హాయ్ అండి అందరికీ. మనకి హైదరాబాద్ చార్మినార్ దగ్గర రాజస్థానీ స్క్రీన్ ప్రింటింగు యూనిట్ ఒకటి ఉందండి. మాకది 7, 8 ఇయర్స్ నుంచి తెలుసు. నేను అంతకుముందు చాలా చీరలకి ప్రింటింగ్ ఏయించాను. ఫస్ట్ నేను ప్రింటింగ్ ఏయించిన శారీ అండి ఇది. ఇంచుమించు 6 ఇయర్స్ బ్యాక్ ఏయించినట్టున్నాను ఈ శారీ. చాలా బాగుంటుందండి ఇది. అసలు పెయింటింగ్ అనేది పోదండి. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పెయింటింగ్ అనేది పోదనమాట. చాలా బాగుంటుంది. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి నేను ఈ వీడియో అనేది మొన్న మళ్ళీ వెళ్ళామండి స్క్రీన్ ప్రింటింగ్ వర్క్షాప్ దగ్గరికి. సరే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు అనేసి నేనైతే వీడియో తీస్తున్నానండి. ఇదేమో సెకండ్ శారీ అనమాట. ఇది కూడా ప్రింటింగ్ వేయించిందేనండి. ఆల్ ఓవర్ అలా వచ్చింది. పళ్ళుకేమో ఇలా వచ్చిందనమాట డిజైన్ అనేది. తర్వాత ఇదేమో ఉప్పాడ పట్టు చీర అండి. నేను కొన్నాక 2-3 ఇయర్స్ దాన్ని వాడాను. ప్లెయిన్ శారీ యాక్చువల్గా అది. సో కట్టి బోర్ కొట్టింది. కానీ చీర అయితే తీబుద్దవలేదండి. కంఫర్ట్గా ఉంది. అందుకనేసి ఇలా పెయింటింగ్ వేస్తే ఇంకొక 3-4 టైమ్స్ కట్టుకోవచ్చు కదా అనేసి ప్లెయిన్ శారీ అండి ఇది ఉప్పాడ చీర. దీని మీదకి అయితే ప్రింటింగ్ వేయించానండి. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఈ రూట్ వచ్చేసి మీకు అఫ్జల్గంజ్ నుంచి మదీనా మీదుగా చార్మినార్ వెళ్ళే రూట్ అండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళి చార్మినార్ వైపు నుంచుంటే రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుందండి. ఇది ఆ రోడ్డే. ఆ రోడ్లో ఇలా కొంచెం కరువు తీసుకుంటే కనుక జస్ట్ ఇలా ఎదరికి వెళ్ళారంటే కనుక రైట్ సైడ్ ఇంకో రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు వైపు నుంచి వెళ్ళాలి. చార్మినార్ దగ్గర నుంచి చాలా దగ్గరండి. నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మదీనా నుంచి చార్మినార్ వచ్చి చార్మినార్ వైపు తిరిగి నుంచుంటే రైట్ సైడ్ రోడ్లోకి వచ్చి ఇది ఒక రోడ్డు ఉంటుందండి. రైట్ సైడ్ కొంచెం కరువు తీసుకోగానే ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లోకి వెళ్ళి ఎంటర్ అవ్వగానే సెకండ్ లెఫ్ట్ అండి. ఫస్ట్ ఒక చిన్న లెఫ్ట్ ఉంటుంది, అది వదిలేయండి. ఇది సెకండ్ లెఫ్ట్ అనమాట. ఇర్ఫాన్ బ్యాంగిల్స్ ఒకటి ఉంటుంది స్టోరు. ఇది డైమండ్ బ్యాంగిల్ జ్యువెలరీ అండ్ పర్ల్స్ ఉంటుంది. ఆ రెండు షట్టర్స్కి మధ్యలో ఈ రోడ్ అండి. ఈ రోడ్లోంచి వెళ్ళిపోవటమే సెకండ్ లెఫ్ట్ అవుతుంది అనమాట. మనం రైట్ సైడ్ ఎంటర్ అయిన తర్వాత మేము 11కి వచ్చామండి. అప్పటికి చూడండి ఇంకా షట్టర్స్ క్లోజే ఉన్నాయి. ఇంకా షాప్స్ ఏమీ ఓపెన్ చేయలేదు. ఇలా స్ట్రైట్గా లోపలికి వచ్చేస్తే రైట్ సైడ్లో షాప్ ఉంటుందండి. ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చాక రైట్ సైడ్లో టీఎస్ టెక్స్టైల్స్ డిజిటల్ ప్రింట్ అని ఇక్కడ బోర్డుని చూసారా, ఇది వాళ్ళ షాప్ అండి. వీళ్ళది పైన ఉన్న ప్రింటింగ్ యూనిట్ అనమాట. ఆ పక్కన ఒక 3 షట్టర్స్ ఉంటాయి. అవన్నీ దాటిస్తే ఈ చివరి ఉంది చూసారా, ఇక్కడ మెట్లు ఉంటాయండి. ఇక్కడ శారీస్ అండ్ సూట్స్ ప్రింటింగ్ వర్క్షాప్ అని రాసింది కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ మెట్లు ఉంటాయి చూడండి. ఈ మెట్ల మించి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో ఉందండి. ఒక 2 స్టేర్స్ ఎక్కారంటే కనుక మీరు సెకండ్ ఫ్లోర్లో ఈ ప్రింటింగ్ వర్క్షాప్ అనేది ఉంది. మేము వచ్చేసరికి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి వర్క్. ఫారినర్స్ ఉన్నారనమాట, వేరే కస్టమర్స్ ఉన్నారని ఈ శారీ ప్రింటింగ్ అనేది నేనైతే వీడియో తీయలేదండి. ఇది ఫస్ట్ శారీ మేము వేయించిన ప్రింటింగ్ అండి. చాలా బాగుంది చూడండి. మనం శారీ మీద డిజైన్ సెలక్షన్ కలర్ సెలక్షన్ మీదే ఉంటుంది మన డిజైన్ అనేది. ఇది చాలా బాగుందండి. ఫారినర్స్ వచ్చారనమాట, సో వాళ్ళు అక్కడ ఉన్నారనేసి నేను ఇది వీడియో తీయలేదు. ఒక ఫుల్ శారీ మీకు నేను 4 కలర్స్ వేయించాము ఒక శారీ మీద, అదంతా చూపిస్తాను. అదంతా శారీ అండి. ఇదిగోండి ఇక్కడేమో పళ్ళు అనమాట. మొత్తం అంతా ఆల్ ఓవర్ వచ్చేసి ఇక్కడ పళ్ళు వేయించారు. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచి తీసేసి ఎండలో వేసేస్తారండి. మొత్తం 7 శారీస్ తీసుకొచ్చాము మేము వేయించడానికి. అన్నీ కాటన్ శారీసేనండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి. ఇంచుమించు 330 40 ఉన్నాయి డిజైన్స్. ఇక్కడ గోడ మీద ఉన్నాయి చూసారా, మొత్తం లోపల వర్క్షాప్లో అంతా చుట్టూ గోడలకంతా ఇలా డిజైన్స్ ఉంటాయి. ఆ నెంబరు మీరు శారీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి నెంబర్ సెలెక్ట్ చేసుకుని కలర్ సెలెక్ట్ చేసుకుంటే పలానా నెంబర్ అని చెప్తే వాళ్ళు అది బల్ల ఉంటుంది అక్కడ 3 ఉన్నాయి. 3 బల్లలు లాంటివి ఉన్నాయండి పెద్దగా చీర పట్టేటంతా. దాని మీద పెట్టేసి వాటిని అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ని తీసుకొచ్చి వేస్తారనమాట. నేను ఇంచుమించు 10 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి ఇక్కడికి. ఒక శారీ అయితే అయిపోయింది కదా, ఇది తీసుకెళ్ళి ఎండలో వేసేస్తున్నారండి. ఎండలో ఒక 1/2 అవర్ ఉంచి మడతెట్టి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇవన్నీ ఆ డిజైన్కి సంబంధించిన ఫ్రేమ్స్ అండి. ఇవన్నీ కూడాని ఆ డిజైన్స్ అన్నీ ఉంటాయి ఈ ఫ్రేమ్స్ మీద అనమాట. చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇంచుమించు 330-340 డిజైన్స్ అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక 3-4 ఫ్రేమ్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇలా పెట్టి ఉంచారు. చాలా బరువుగా ఉన్నాయి ఇవి. స్క్రీన్ ప్రింటింగ్ కదండి, అది పెట్టేసి కలర్ వేసి అటు ఇటు మనకి శారీ మీద కలర్ తిప్పితే పడుతుంది. మనం కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న డబ్బాల్లో మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలర్ అనేది కలిపి పెట్టుకుంటారండి. కలిపి పెట్టుకున్న తర్వాత శారీని అయితే ఇలాగ ఫిక్స్ చేసుకుంటారు. బల్లలకి చుట్టూ గుండు సుదులు పెట్టేసి ఫిక్స్ చేసుకున్న తర్వాత డిజైన్స్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఇలా ఫ్రేమ్స్ అని చెప్పాను కదా, ఐరన్ విధంతాని ఇది పెట్టేసి కలర్స్ అనమాట. ఫస్ట్ ఈ శారీకి అయితే నేను ఫుల్ 4 కలర్స్ వేసారండి. ఒక శారీ అయితే ఫుల్ చూపిస్తున్నాను మీకు ఎలా వేసారనేది. ఆ రోజు పాపం వర్కర్స్ రాలేదండి. మొత్తం 3 ఉంటారు వర్కర్స్ ఒక్కతనే వచ్చారు. సో ఓనర్ గారు అబ్బాయి ఒక వర్కర్ని వేసుకుని ఇది అంతా డిజైన్ అంతా వాళ్ళే వేశారు. బొటిక్స్లో శారీస్ సేల్ చేసే వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ప్రింటింగ్ వేయించుకుంటారంటండి. ఇది ఆల్మోస్ట్ 35 ఇయర్స్ నుంచి ఉంది. రాజస్థానీ స్క్రీన్ ప్రింటింగ్ వర్క్షాప్ అండి ఇది.
అయిన తర్వాత గ్రీన్ కలర్ అయిన తర్వాత వేరే కలర్ అయితే వేశారు. అక్కడ ఓనర్‌ని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే 1558 సంవత్సరం నుంచి ఉన్న డిజైన్స్ అన్నీ అంటండి ఇవి. ఒకదాని తర్వాత ఒకటి ఫ్రేమ్‌లు మార్చుకుంటూ మొత్తం 4 కలర్స్ వేశారండి. శారీ అంతా ఆల్ ఓవర్ ఒక డిజైన్ వచ్చింది. లాస్ట్‌లో పళ్ళు దగ్గర వేరే డిజైన్ వచ్చిందండి. మన ఇష్టం. మనం ఎలా చెప్తే అలాగా. కొంచెం నాలెడ్జ్ ఉండాలి వీటిల మీద. ఎలా వేయించుకుంటే బావుంటుంది, ఏ కలర్‌కి ఏ కలర్ నప్పుతుంది అనేది కొంచెం అయితే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే సూపర్ అండి. ఇది ఇంకొక శారీ అండి. దీనికి ఓన్లీ కుర్చీల్లో వేయించుకున్నాము. తర్వాత బ్లౌజ్‌కి అంతే. సెల్ఫ్ కలరు, సింగిల్ కలర్ అనమాట దీనికి. 7 చీరలు తీసుకెళ్ళాం కాబట్టి 7 డిజైన్స్‌లో అయితే వేయించుకున్నాం. అన్నీ ఒకేలా కాకుండా. ఇదేమో నెక్స్ట్ రెడ్ కలర్ అండి. ఇప్పుడు గ్రీన్ కలర్ వేశారు కదా ఇందాక. ఇప్పుడు రెడ్ కలర్ వేస్తున్నారు. ఇక్కడికి మేము అనుకోకుండా వెళ్ళామండి. ఊరు నుంచి మా అక్కొచ్చింది, మా పెద్దమ్మ గారి అమ్మాయి. తనకి ఇక్కడ బాగా అలవాటు. తను వచ్చింది 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఏయించుకుంది. చాలా ఇంచుమించు డిజైన్స్ అన్నీ కూడా తనకి బాగా ఐడియా ఉందండి. తనకి స్టిచ్చింగ్ వచ్చు. పైగా ఇలాంటివి బట్టల గురించి కొంచెం అవగాహన ఉందనమాట. అందుకని మొత్తం కాటన్ శారీస్ అండి. వైట్ శారీస్ డై చేయించేసుకుని మరీ వచ్చింది. ఒక రోజు ముందు రోజు డై చేయించుకుంది సికింద్రాబాద్‌లో ఎక్కడోని. తర్వాత ఇక్కడికి చీరలు తీసుకొచ్చి వేయించుకున్నామండి. కాటన్ శారీస్ అనే కదండి, సిల్క్ శారీసు, పట్టు చీరలు, తర్వాతేమో ఈ షిఫాన్ శారీసు, ఏదైనా చున్నీసు, బ్లౌజ్ పీసెసు దేని మీదైనా వేస్తారండి మీకు. కాకపోతే చిన్న చిన్న వాటి మీద వేయించుకున్నా కూడా మినిమమ్ 200 తీసుకుంటారు. ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయంటేనండి, సింగిల్ కలర్ వేయించుకున్నామనుకోండి, ఇందాక సెల్ఫ్ కలర్ వేయించాను కదా సింగిల్ కలరు, ఓన్లీ కుర్చీలకి ఇంకా బ్లౌజ్‌కి అలా సింగిల్ కలర్ వేయించుకుంటే 200 రూపీస్ తీసుకుంటారండి. 2 కలర్స్ వేయించుకుంటే 300, 3 కలర్స్ వేయించుకుంటే 400, 4 కలర్స్ వేయించుకుంటే 500, 5 కలర్స్ వేయించుకుంటే 600, 6 కలర్స్ వేయించుకుంటే 700, 7 కలర్స్ వేయించుకుంటే 800 తీసుకుంటారండి. మాక్సిమం 7 కలర్స్ వరకు మాత్రమే ఉన్నాయి. 7 కలర్స్ వేయించుకుంటే గనక 800 తీసుకుంటారండి ఇక్కడ. ఇంకా చున్నీ, బ్లౌజులు ఏదైనా కూడా చిన్నదైనా కూడా మినిమమ్ 200 మనం సెలెక్ట్ చేసుకున్న డిజైను, కలర్స్‌ని బట్టి. ప్రతి కలరు కూడా వాళ్ళు కలుపుకోవాలి కదండీ! కలుపుకోవాలి. ఫ్రేమ్ సెపరేట్ పెట్టాలి, వెయ్యాలి. అందుకని ఒక కలర్‌కొచ్చేసి 100 రూపీస్ అనేది వేరియేషన్ ఉంది. మేము మొత్తము 7 శారీస్ ఎంచుకున్నాం కదా! ఒకదానికి సింగిల్ కలరే వేయించాము. ఒక 2, 3 ఈట్లికేమో 3 కలర్స్, ఒక 3 ఈట్లికేమో 4 కలర్స్ అలాగా డిఫరెంట్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని ఎంచుకుంది మా అక్కయితేని. శారీస్ డిఫరెంట్‌గా కట్టుకోవాలని అనుకునే వాళ్ళకి ఇక్కడ చాలా బావుంటుందండి. కొంచెం ఐడియా ఉంటే గనక వచ్చి చక్కగా వేయించుకోవచ్చు ఇక్కడ. మొత్తం ఆల్ ఓవర్ అయిపోయిందండి శారీ. ఇదేమో డబుల్ కలర్ ఏసారనమాట. పళ్ళు పట్టు. మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది. ఇదేమో పళ్ళు పట్టు అండి. 2 కలర్స్ ఏసారు చూసారా ఫ్రేమ్ మీద, గ్రీను, రెడ్డు. తర్వాతేమో బ్లాక్ కలరు పైన అవుట్‌లైన్ ఏసారనమాట. చార్మినార్ దగ్గర నుంచి చాలా ఈజీగా రావచ్చండి. నేను ఇందాక చూపిచ్చాను కదా మ్యాప్, నేను రోడ్ మ్యాప్‌తో సహా చూపిచ్చాను. లొకేషన్ ఇవ్వడమే కాకుండా, ఫోన్ నంబర్ ఇవ్వడమే కాకుండా, చార్మినార్ దగ్గర నుంచి ఎలా రావాలనేది కూడా చూపిచ్చాను. అది మీరు ఫాలో అయిపోతే చాలా ఈజీగా వచ్చేయచ్చండి ఇక్కడికి. ఇదిగోండి మొత్తం చీరంతా అయిపోయాక చూడండి లుక్కు. మొత్తం డిజైన్ అంతా ఇలా ఉందండి. 4 కలర్స్. శారీ అంతా ఇలా వచ్చింది. పళ్ళుకిని శారీకి మధ్యలో ఇలా పెడతారండి. అంటుకోకుండా, కలర్ అంటుకోకుండా ఒక స్ట్రిప్ లాంటిది పెట్టేసి. ఇదేమో డిజైన్ అంతా కూడా పళ్ళు అనమాట. అయ్యాక ఎండలో వేసేస్తారండి. అది సింగిల్ కలర్ వేయించాం కదా, అది ఇది 3 శారీస్ అయినాయి అక్కడికి. ఇది 4th అండ్ 5th శారీస్ అండి. వాళ్ళు ఇలా ఫ్రేమ్ చేసేసుకుని చుట్టూ గుండు సూదులు అనేది పెట్టేస్తారు. ఇది వేరే వాళ్ళు వేయించుకున్నారండి. వేరే వాళ్ళ శారీ ఇది. మేము ఉన్నప్పుడే వేరే వాళ్ళు వచ్చారు. ఇంక ఇది 4th శారీ అండి మాది. 4th శారీ మీద ఇలా పిట్టలు వేయించేసుకుంది. మొత్తం శారీ అంతా పిట్టలు వేయించేసుకుంది. బ్లౌజ్‌కిని, పళ్ళుకి వేరే డిజైన్ వచ్చిందండి. అందులో కూడా కొన్ని బర్డ్సే ఉన్నాయి. కాకపోతే డిజైన్ వేరేగా ఉందనమాట. సెల్ఫ్ కలర్ అండి. ఇది కూడా సింగిల్ కలర్ అయినా కూడా చాలా బాగుంది చూసారా. కలర్ మ్యాచింగ్ బాగా అయిందండి. ఆరెంజ్‌కి బ్లూ కలర్ అనేది చాలా బాగా వచ్చింది. ఇక్కడ పళ్ళు డిజైన్ చూడండి. పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుందండి. పళ్ళు ఇంకా బ్లౌజ్‌కి ఇదే డిజైన్ వేయించింది సేమ్. మన ఇష్టం అండి. మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటే అలా వేసుకుంటారు. ఇన్ని శారీస్ తెచ్చుకుంది కదా, మా అక్కయితే కన్‌ఫ్యూజ్ అయిపోయింది. అది ఇది వేయించాలని. అక్కడికైతే బాగానే వేశారు వాళ్ళు ఓపికగాని. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఆ చివరేమో ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. బ్లౌజ్ పీసు. తర్వాతేమో శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది. ఇదేమో ఇంకా నెక్స్ట్ 5th శారీ అండి ఇది. ఓన్లీ నెమలి డిజైనే సెలెక్ట్ చేసుకుంది. హాఫ్ అండ్ హాఫే. చూసారా, హాఫే తీస్తున్నారు. ఆ కలర్ హాఫ్ తీసి వేశారు. ఇదండి అంతే. అవటానికి 3 కలర్స్ అయినా కూడా మొత్తం ఆల్ ఓవర్ అంతా శారీ అంతా ఇదేనండి. మళ్ళీ పళ్ళుకి, బ్లౌజ్‌కి సెపరేట్‌గా అలా ఏం వేయించలేదు. మొత్తం చీర అంతా ఇలానే వేయించేసింది మొత్తం అంతా కూడాని. ఇది వచ్చేసి ఇంకా 5th శారీ అండి. 5 అయిపోయినాయి కదా, సారీ 6th శారీ అనమాట ఇది. ఫస్ట్ సింగిల్ వేశారు. తర్వాత 2 చొప్పున పెట్టేశారు. ఇక్కడ ఒక ఆంటీ వచ్చారండి. 8 ఇయర్స్ బ్యాక్ వేయించారంట. డిజైన్ అసలు పాలిష్ రంగు పోతుందని భయమే లేదండి. ఈ శారీకి అయితే ఓన్లీ బార్డర్ వేయించిందండి. బార్డరు ప్లస్ పళ్ళుకి, తర్వాత ఏమో బ్లౌజ్‌కి ఒక డిజైన్ వేయించిందండి. సేమ్ డిజైను.
ఈ బుట్టలు ఎలాడినట్టుందండి. ఇగో ఇదే డిజైన్ సేమ్. అటు కొంచెం ఇటు కొంచెం అంటే బ్లౌజ్కి ఒకటి, తర్వాత ఏమో పళ్ళుకి ఒకటి వేయించి మొత్తం అంతా బార్డర్ అయిపోయింది. ఇది లాస్ట్దండి శారీ. ఈ శారీకి మాత్రం ఇక్కడ చూడండి సేమ్ అలాగే మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయండి. మధ్యలో ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి కొంగు అంటే పళ్ళు కూడా సేమ్ వచ్చింది డిజైను. బ్లౌజ్కి కూడా సేమ్ డిజైన్ వచ్చిందండి. శారీ మీదకి కొన్ని బ్లౌజ్ పీసులు తీసుకుందామని కిందకు వచ్చామండి. వీళ్ళది పైన వర్క్షాపు, కింద నేను వెళ్ళేటప్పుడు చూపించాను కదా. వీళ్ళ దగ్గర అయితే ప్యూర్ క్రేప్ శారీస్, జార్జెట్టు, షిఫాను, రా సిల్క్, పట్టు శారీస్, కోటా పట్టు, టిష్యూ శారీస్, బాందినీ శారీస్ ఇలా చాలా రకాలు ఉంటాయండి. లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి, రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి, ఇంకా మ్యాచింగ్స్ ఉంటాయి. మీకు తానుల్లో కూడా పీసెస్ అయితే తీసుకొచ్చండి. 35 ఇయర్స్ నుంచి ఉంది ఈ షాప్ కూడా. చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి, లేటెస్ట్ డిజైన్స్ కూడా ఉంటాయండి. కొన్ని మ్యాచింగ్స్ తీసుకుందామని కిందకు వచ్చాము. ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా ఇలాగ వాళ్ళు ప్రింటింగ్ వేయించిన శారీస్ కూడా మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ప్లెయిన్ శారీస్ కూడా ఉంటాయండి. మనం వీళ్ళ దగ్గరే తీసుకుని కూడా పైకి వెళ్ళి కూడా డిజైన్ వేయించుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే స్టాక్ ఉండకపోవచ్చు కానీ మ్యాక్సిమం ఉంటాయండి. ఇదిగోండి మేము వేయించిన 7 కలర్స్ అనమాట. కింద కొంచెం మ్యాచింగ్ తీసుకున్న తర్వాత కొంచెం పైకి వచ్చామండి. ఇక్కడైతే మాకు 7 శారీస్కి 7 డిజైన్స్ ఎంచుకున్నాం కదా. కొన్ని సింగిల్ కలర్, కొంచెం 3 కలర్స్ అలా ఉన్నాయి కదా. మొత్తం వచ్చేసి 2200 అయిందండి బిల్లు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.